ఏటీఎంల ముందు చేరి జనాలు కుమిలి కుమిలి ఏడ్చే రోజులు వచ్చేశాయి. అడ్డంగా అన్ని పెరిగిపోతున్న దశలో ఇప్పుడు ఏటీఎంల వాడకంపై జనాలపై భారం పెంచే పరిస్థితి వచ్చి సామాన్యులు ఇలా ఏటీఎంల ముందు విలపిస్తూ బావురుమంటున్నారు. అసలు సంగతికొస్తే మీరు ప్రతి నెల ఏటీఎం నుండి నగదు తీసుకుంటే లేదా డిజిటల్ చెల్లింపును ఉపయోగించకుండా నగదు చెల్లింపు చేస్తే ఇలాంటి వారి కోసమే ఈ వార్త. ఏటీఎం నుండి నగదు తీసుకోవడం ఇప్పుడు ఖరీదైనది కావచ్చు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఏటీఎం నుండి నగదు ఉపసంహరణ రుసుములను పెంచబోతోంది. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఒక నెలలో 5 ఉచిత నగదు ఉపసంహరణలను అందించేది. కానీ ఇప్పుడు ఈ 5 లావాదేవీల పరిమితిని మించితే ఛార్జీలు, ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజులను పెంచాలని ఆర్బీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం మంగళవారం హిందూ బిజినెస్ లైన్ నివేదికలో అందించింది. మీరు ఏటీఎం నుండి నగదు తీసుకోవడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. హిందూ బిజినెస్ లైన్ తన నివేదికలో ఈ విషయం తెలిసిన వ్యక్తులను ఊటంకిస్తూ 5 ఉచిత పరిమితులు పూర్తయిన తర్వాత నగదు ఉపసంహరణకు ఛార్జీని ప్రస్తుత రుసుము 21 నుండి 22 రూపాయలకు పెంచాలని ఎన్పీసీఐ సిఫార్సు చేసిందని పేర్కొంది. దీనితో పాటు నగదు లావాదేవీలకు ఏటీఎం ఇంటర్చేంజ్ రుసుమును 17 రూపాయల నుండి 19 రూపాయలకు పెంచాలని ఎన్పీసీఐ సిఫార్సు చేసింది. మరొక బ్యాంక్ ఏటీఎం నుండి పరిమితికి మించి డబ్బును విత్డ్రా చేస్తే ఇంటర్చేంజ్ ఫీజు వసూలు చేయబడుతుంది. అంటే ఇది ఏటీఎం సేవను ఉపయోగించుకున్నందుకు బదులుగా ఒక బ్యాంక్ మరొక బ్యాంకుకు చెల్లించే రుసుము. నివేదిక ప్రకారం మెట్రో, నాన్ మెట్రో నగరాలలో రుసుములను పెంచాలనే ఎన్పీసీఐ సిఫార్సుతో బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు ఏకీభవిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్పీసీఐ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. గత 2 ఏళ్లలో ద్రవ్యోల్బణం పెరగడం, రుణ వ్యయాలు 1.5 నుండి 2% పెరగడం, రవాణా ఖర్చులు, నగదు నింపడం, ఇతర మెట్రో నగరాలలో ఏటీఎంల నిర్వహణ ఖర్చులు వేగంగా పెరుగుతున్నాయని నివేదిక పేర్కొంది.